guys, welcome back or welcome to our channel. So ఎందుకు రెడీ అవుతున్నామంటే ఇప్పుడు ఊరికి వెళ్ళాలి. యాక్చువల్గా రేపు పూణే బయలుదేరేది ఉంది, ఎందుకంటే మా అమ్మాయి వాళ్ళ కొడుకు పెళ్ళి ఉంది. బట్ దానికంటే ముందు ఈరోజు మా మమ్మీ బర్త్డే కాబట్టి సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ కేక్ తెచ్చి పెట్టినాము, సో కట్ చేయాలి. ఇప్పుడు కట్ చేసి ఇంకా డిన్నర్ చేసి బయలుదేరాలి. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. How old are you? I am 52 years old. సో ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. సో పిన్ని వాళ్ళు కూడా ఇక్కడ మమ్మీకి బర్త్డే సెలబ్రేషన్స్ అని కేక్ కూడా ఆర్డర్ చేసి పెట్టేసిండు అనమాట. ఇంకా మా మమ్మీ ఇవన్నీ కొత్తగా ఉంటాయి, ఇట్లా ఎప్పుడు వాళ్ళు చిన్నప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు కదా, ఇంకా మనమే చేస్తూ ఉండాలన్నమాట వాళ్ళకు. అదే వాళ్ళకు కొంచెం హ్యాపీనెస్ అనేది ఇస్తూ ఉంటుంది. సో లెట్స్ కట్ అనదర్ కేక్. బాబాయ్ పిన్ని కూడా సెలబ్రేట్ చేయడం వల్ల మమ్మీకి చాలా మంచిగా అనిపించింది. మేము తేవడం కేక్ యాక్చువల్గా మమ్మీ గెస్ట్ చేసేసింది, నైటే కట్ చేపిస్తారేమో అనేసి, కానీ నైట్ పడుకోవడం వల్ల మేము ఈవినింగ్ కట్ చేసినాం అనమాట. కానీ ఇది సర్ప్రైజ్ మాత్రం ఇది యాక్చువల్గా సర్ప్రైజ్ లానే అనిపించింది మమ్మీకి. ఇది అస్సలు తెలియదు, ఎవరికి ఐడియా కూడా లేదు ఇట్లా కేక్ సెలబ్రేషన్ చేస్తామని. మేము వచ్చేసరికి ఆల్రెడీ 10:30 అయిపోయింది నైట్. బట్ ఆ టైంలో కూడా వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి చేసినందుకు మమ్మీకి చాలా మంచిగా అనిపించింది. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ డే. ఇప్పుడు 5:30 అవుతుంది, ఇంక అందరూ బయలుదేరుతున్నాము. సో బయలుదేరి ఇప్పుడు స్టేషన్కి అయితే వెళ్ళాలి. పూరా దేశ్ దేఖానే వాళ్ళు రాకాలి. చూడండి గైస్, నా దగ్గర చూడండి గైస్, అంత తొందర పెట్టారు.
ఇంకా ఫైనల్ ట్రైన్ అయితే వచ్చేసింది. యాక్చువల్లీ 6:30కి ఉండే, బట్ వచ్చేసరికి 6:50 ఏమో అయింది. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసినాం అనమాట. చాలా రోజుల తర్వాత ట్రైన్ ఎక్కిన. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 7-8 ఇయర్స్ గ్యాప్ వచ్చిందేమో ట్రైన్ ఎక్కి. అండ్ అందులో ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత సియాతో ఎక్కడం ఫస్ట్ టైము. అండ్ ఇక్కడ తినడానికి మేము అన్నీ తెచ్చుకున్నాం అనమాట. చుడువా టైప్స్, చపాతీ, ఇంకా లంచ్, స్నాక్స్ అన్నీ ట్రైన్లోనే అన్నట్టు మొత్తం తెచ్చేసుకున్నాము. ఇంకా సియా కూడా ఫస్ట్ ట్రైన్స్ అని ఎట్లుంటుందో భయపడుతుందేమో అనుకున్నా, కానీ దాని మూడ్లో అది ఉండే మంచి చిల్ అయిపోయింది. అందరితో మంచిగా కలిసి మంచిగా ఎంజాయ్ చేసింది. హాయ్ గైస్, ఫైనలీ మా జర్నీ అయిపోయింది. మార్నింగ్ ఏదో 6:30కి ఎక్కితే ఇప్పుడు 3:15కి దిగుతున్నాము ట్రైన్. ఇంకా పూణేలో దిగేసరికి ఫుల్ వర్షాలు ఉండే. ఇంకా మాకు క్యాబ్స్ బుక్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది, ఒక 20-30 మినిట్స్ పట్టింది. ఇంకా ఫైనల్గా బుక్ చేసుకొని హోటల్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. హోటల్ కూడా వాళ్ళ పెళ్లి వాళ్ళే అరేంజ్ చేశారు మాకు. అండ్ మాకు లక్కీగా ఏంటంటే టీ పాయింట్ దగ్గరలోనే ఉండే. పొద్దున్న నుంచి కూర్చొని అలసిపోయినాము, అందులో రెయిన్ పడుతుంది. ఒక మంచి కప్ ఆఫ్ టీ తాగేస్తే రిఫ్రెష్ అయినట్టు అనిపిస్తుంది అని చెప్పి అందరం కూర్చొని మంచిగా చిల్ అయిపోయి టీ తాగినాం అనమాట. హాయ్ గైస్, ఇంకా రెడీ అయిపోయినాం. ఇప్పుడు వెళ్ళాలి. సంగీతం ఉంది యాక్చువల్గా. సో మమ్మీ Sia. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. డైరెక్ట్గా ఇంకా మేము పెళ్ళికి రెడీ అయిపోయి వచ్చేసినాం. యాక్చువల్గా లాస్ట్ నైట్ సంగీత్ అండ్ డిన్నర్ అవన్నీ చేసి హోటల్కి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా వ్లాగ్ ఏం తీయలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ డే డైరెక్ట్గా రెడీ అయిపోయి 10:30-10:40 టైంలో మేము మళ్ళీ ఫంక్షన్ హాల్కి రీచ్ అయిపోయినాము. ఇంకా మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆడుకున్న కజిన్స్ వాళ్ళందరినీ కలిసి చాలా మంచిగా అనిపించింది మమ్మీ వాళ్ళకు. అసలు ఎక్కడెక్కడో చిన్నప్పటి ముచ్చట్లన్నీ వాళ్ళు తీసుకొని కూర్చొని ఫోటోలు దిగి అందరిని మీట్ అయ్యి చాలా మంచిగా రిఫ్రెష్ అయినట్టు అనిపించినాయి వాళ్ళ మెమరీస్ అన్నీ వాళ్ళకు అందరినీ కలిసి. ఇంకా పెళ్ళి అయితే ఫినిష్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత హోటల్కి వెళ్ళిపోయినాం. ఇంకా ఫ్రెష్ అప్ అన్న అయిపోయి ఇంకా కూర్చున్నాం అనమాట. ఇంకా చాలా టైం ఉండేది మాకు ట్రైన్కి. నైట్ 12 o'clock ఎప్పుడో మా రిటర్న్ ట్రైన్ ఉంది. ఇంకా అప్పటిదాకా ఏం చేయాలి ఖాళీగా అని చెప్పి అక్కడ అడిగినాం ఏమన్నా ఉందా చూడ్డానికి అని. అంటే వాళ్ళు ఇక్కడ దగుడ్షేట్ టెంపుల్ ఉంటుంది, వినాయకుంది ఫేమస్ అని చెప్తే టెంపుల్కి వెళ్ళిపోయినాము. ఇంకా దర్శనం చేసేసుకొని అక్కడే రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా ట్రైన్ అయితే ఎక్కి ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట.